నాకు మధ్యాహ్నం పూట వైట్ రైస్ ఇచ్చారు. కూరలు అయితే నేనేమి తినను కొయ్యటాల కూరలు. అందుకని చెప్పి నేనేం చేస్తున్నానో చూడండి. ఇంటికాడ నుంచి అయితే మా స్నాయన అయితే ఊరగాయ తెచ్చాడు. మామిడికాయ ఊరగాయ. ఆ ఊరగాయ అయితే ఉన్నదని చెప్పి నేను ఐడియా తెచ్చుకొని కలుపుకొని అయితే తాగుతున్నాను ఊరగాయ నలుచుకొని తిందామని. కూరలు లేనప్పుడైతే నేను ఇలాగే చేసి తింటా ఉంటాను. నాకు చాలా బాగా నచ్చుతది మరి సద్దాగాలంటే. ఇంటికాడినప్పుడు ఇదే దీన్ని బతుకుతా ఉన్నాము. ఇక్కడ అదే తింటా ఉంటాను. ఈ మరి నేను కలుపుకొని తాగేది మా అమ్మ చూసి అయితే బాధపడి నాకేం పంపించిందో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంపల్సరీగా పెడతాను నేను. ఈ మధ్య అన్నం కూడా ఎక్కువ తినలేకపోతున్నాను. లైట్ గా తింటున్నాను. అందుకని చెప్పి లైట్ గా పెట్టుకొని ఊరగాయ అయితే పక్కనే వేసుకొని ఇంక నలుచుకొని అయితే తినేస్తున్నాను. ఇలా కూరలు సరిలేనప్పుడు ఇలా కలుపుకొని తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి అయితే నాకు చెప్పండి. ఏమైనా కోయిట్కి వచ్చిన తర్వాత వీళ్ళ ఫుడ్ అలవాటు చేసుకోవాలి, వీళ్ళ కూరలు అలవాటు చేసుకోవాలి. వీళ్ళ కూరలు కానీ అలవాటు చేసుకోకుండా మన ఫుడ్ మన కూరలు అలవాటు చేసుకుంటే ఇదే ఇబ్బంది పడుతుంది. మనం అన్నమంతా తినిన తర్వాత నీళ్లు ఉంటాయి కదా, కూటి నీళ్లు, ఆ నీళ్లు తాగుతా ఉంటే అమృతం తాగినట్టు ఉంటది. చాలా బాగా అనిపిస్తుంది. తాగిన తర్వాత మొత్తానికి తాగినాక మళ్ళీ కడుపులో చల్లగా ఉంటది. ఆ ఊరగాయ నలుచుకొని ఊరగాయ దాంట్లో వేసుకొని ఆ రసము ఆ నీళ్లు తాగుతా ఉంటే అబ్బా ఏముంటదరా అయ్యా బాబు.